ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్‌కి కానీ, ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ అంటే మనం క్యూఆర్ ఎక్కువొచ్చింది ఈ మధ్య. సో, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే క్యూఆర్ వల్ల? క్యూఆర్ వల్ల ప్రాబ్లమ్స్ అంటే కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ నేను చూసాను. హ్మ్. ఏమవుతున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్ ఉంది, ఏదైనా టీ కొట్టు ఉంది, ఎనీథింగ్ ఎనీ బిజినెస్ మంచిగా రన్నింగ్‌లో ఉంది. వాడికి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయంటే వాడి క్యూఆర్ ముందు వీడు ఫేక్ క్యూఆర్ పెట్టేస్తున్నాడు. ఓకే. సో, వాడికి రావాల్సిన డబ్బులన్నీ వీడికి పోతున్నాయి. వాడు హ్మ్. నోటీస్ చేసే లోపు. కొందరు లేట్‌గా నోటీస్ చేస్తారు. కొందరు ఏం చేస్తున్నారు, ఆ స్పీకర్స్ పెట్టుకుంటున్నారు. డబ్బులు వింటున్నారు. పడే కొందరు పెట్టుకోవట్లేదు. కొందరికి తెలియదు. సో, వాళ్ళు పడుతున్నాయి అనుకునే డబ్బులు, బట్ డబ్బులు మాత్రం వాడికి పోతా ఉంటాయి. అట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. హ్మ్. సో, మోస్ట్‌లీ క్యూఆర్ తోటి అవే జరుగుతున్నాయి. అంత పెద్దగా ఏం లేవు. అంటే ఇప్పుడు ఒక క్యూఆర్ పంపించారన్న. నాకే ఒక మెసేజ్ వచ్చింది నార్మల్‌గా. ఇది స్నాప్‌లో పరిచయం అయ్యారు. మాట్లాడుతూ, మాట్లాడుతూ నాకొక 347 అవసరం ఉంది. మా మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక 314 చేయండి అని అడిగారు. నంబర్ పెట్టని అడిగాను నేను. స్కానర్ పెట్టారు. నాకెందుకో డౌట్ వచ్చి నేను స్కానర్ ఓపెన్ చేయలేదు. ఫోన్‌పే‌లోకి కూడా గ్యాలరీలోంచి తీసుకోలేదు నేను. సో, అలాంటియేమన్నా జరగొచ్చు. స్కానర్‌తో కూడా చేయొచ్చు. నేను ఇంతకుముందు మీకు స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు ఫిషింగ్ అటాక్ అన్నాను కదా! ఆ! లింక్ క్లిక్ చేస్తే. యెస్. అట్లా లింక్ కాకుండా స్కానర్ కూడా తయారు చేసి పంపొచ్చు మీకు. ఓకే. ఆ స్కానర్‌లో కూడా కోడ్ చేసి ఆ! మీరు ఆ స్కానర్ ఓపెన్ చేయగానే అదేదో సైట్‌కి డైవర్ట్ చేయడం మిమ్మల్ని. అట్లా కూడా జరుగుతది. సేమ్ మెథడ్, కాకపోతే ఇక్కడ లింక్, అక్కడ హ్మ్. స్కానర్. స్కానర్ కూడా అదే నాకు డౌట్ వచ్చింది. బట్ నేను ఓపెన్ చేయలేదు క్యూఆర్ ఎందుకులే కోడ్. అని. క్యూఆర్‌లో కూడా. ఇందులో లింక్‌లో అయినా కోడ్ ఉంటుంది. హ్మ్. క్యూఆర్ కోడ్‌లో కూడా కోడ్ ఉంటుంది. ఓకే. అంతే సేమ్. అక్కడ లింక్, ఇక్కడ క్యూఆర్ కోడ్ అంతే ఓకే. డిఫరెన్స్. ఓకే. ఇంత మైండ్ సెట్‌ని దేశాన్ని బాగు చేయడానికి ఉపయోగిస్తే ఎక్కడికెళ్ళిపోతదనుకుంటా. అట్లా ఉండదండి. ఉండదు. మంచి ఉన్న కాడ చెడు ఉంటది. చెడు ఉన్న కాడ మంచి. రైట్. 2 ఉంటేనే బ్యాలెన్స్. ఓకే. ఇప్పుడున్న వాళ్ళకేం చెప్తారండి? యూత్‌కి కానీ, ఫోన్ ఎక్కువగా డిజిటల్ మార్కెట్‌ని గాని, ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? సింపుల్ థింగ్, అన్‌నోన్ సోర్సెస్ నుండి మన మెసేజెస్ వచ్చినా, కాల్స్ వచ్చినా గూడా ఇమ్మీడియేట్‌గా పానిక్ అవ్వకండి. టేక్ ఎ సెకండ్, టేక్ ఎ బ్రేక్. కొంచెం ఆలోచించండి. ఆ మెసేజ్ ఏముంది కరెక్ట్‌గా చదవండి. ఒకవేళ మీకు అప్పుడు ఆ టైంలో మీకు మైండ్ పని చేయకపోతే ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళతో ఒకసారి చెక్ చేయించండి. అన్‌నోన్ లింక్స్ మాత్రం క్లిక్ చేయకండి. క్లిక్ చేసినా అందులో మీ డీటెయిల్స్ అస్సలే ఇవ్వకండి. హ్మ్. ఇది బేసిక్ ఇది. హ్మ్. అడ్వాన్స్డ్ అంటే ఇక అది టేక్స్ టైమ్ టు అండర్‌స్టాండ్ గాని, బేసిక్‌గానైతే అన్‌నోన్ సైట్స్ నుండి, అన్‌నోన్ మెసేజెస్ నుండి వచ్చిన లింక్స్ మాత్రం క్లిక్ చేయొద్దు. ఓకే. చేసినా అందులో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వద్దు. ఓకే. సింపుల్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఊర్లలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉండదని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు. హ్మ్. కాల్స్ చేసి మేము మీ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, ఆర్ లేకపోతే మేము ఈ సో అండ్ సో ఆర్గనైజేషన్ నుండి కాల్ చేస్తున్నాం. మేము చెప్పిన ఈ ఈ ప్రాసెస్ చెప్తాం. ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మీకు డబ్బులొస్తాయి. మీకు ఈ ఆఫర్ వస్తది. లేకపోతే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి అకౌంట్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోండి. లేకపోతే బ్లాక్ అవుతదని చెప్పేసి. నేను అక్కడ లింక్ అని చెప్పాను. ఇప్పుడు మీరు క్యూఆర్ కోడ్ అన్నారు. ఇదొకటి వాయిస్ కాల్స్. ఓకే. సో, వాళ్ళకి మేబీ నిజమేనేమో, నా నంబర్ ఉంది వీడి దగ్గర అన్న డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. వాడు కాల్ చేసి మీది సో అండ్ సో నేము, మీరిక్కడ ఉంటారు. అడ్రెస్ నేమ్ వాడి దగ్గర ఉంటది. ఉంటది. ఫోన్ నంబర్ ఉంటది. హ్మ్. సో, ఈ 3 డీటెయిల్స్ చెప్పేసరికి వాళ్ళు వినే వాళ్ళకి నిజమేనేమో, వీడు నిజంగానే బ్యాంక్ నుండి కాల్ చేస్తుండేమో, నేను ఓకే అని నమ్మేసి వాడు ఎట్లెట్లా చెప్తే వీళ్ళు అట్లట్లా చేస్తారు. హ్మ్. సో, నేనిప్పుడు ఫస్ట్ ఒక మెసేజ్ మీకు లింక్ పంపిస్తున్నాను మేడం, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ యూజర్ నేమ్ వస్తే ఆ యూజర్ నేమ్ ఇచ్చేసేయండి, పాస్వర్డ్ ఇచ్చేసేయండి అని చెప్తారు. హ్మ్. అట్లా కూడా అవుతున్నాయి. ఓకే. ఇంతకుముందు ఓన్లీ లింక్ వచ్చి వాడు మెసేజ్ చేసి లింక్ క్లిక్ చేస్తే పోయేటివి. ఇప్పుడు హ్మ్. ఇట్లా కూడా చేస్తున్నారు. సో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. బ్యాంకే కావచ్చు, ఆర్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషనే కావచ్చు, ఎనీ కంపెనీయే కావచ్చు, మీకు కాల్స్ చేసి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయమని అడగవు. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఒకవేళ చేయమంటే మేము డైరెక్ట్‌గా ఆఫీస్‌కెళ్ళి, బ్యాంక్‌కెళ్ళి మేము ట్రాన్సాక్షన్ చేసుకుంటామండి అని చెప్పేసి కాల్ కట్ చేయండి. అంతేగాని హ్మ్. వాళ్ళు చెప్పే ప్రాసెస్ మాత్రం ఫాలో అవ్వకండి. ఓకే. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయినోళ్ళు చాలా మందినుంటారు. సో, ఎన్ని కోట్లు నష్టపోయి ఉండొచ్చన్న? బెట్టింగ్ యాప్స్ వల్ల మొన్న ఏదో న్యూస్ పేపర్ ఆర్టికల్ చదువుతా ఉంటే, ఓన్లీ మన తెలంగాణ స్టేట్‌లోనే సమ్ 1400 క్రోర్స్ ఎంతో ఓహ్! బెట్టింగ్ రీసెంట్ అంటే ఈ ఇయర్ మేబీ. హ్మ్. ఈ ఇయర్‌లోనే. ఈ ఇయరే. ఓకే. అంటే అందులో చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ చేస్తున్నారులెండి బెట్టింగ్. హ్మ్. అయింది. ఇంకా వరల్డ్ వైడ్ అంటే చెప్పలేం. ఎందుకంటే కొన్ని కంట్రీస్‌లో బెట్టింగ్ ఈస్ లీగల్. సో, హ్మ్. దాన్నక్కడ స్కామ్ అనలేం మనం. హ్మ్. ఫ్రాడ్ అనలేం. మన ఇండియా కొన్ని కంట్రీస్‌లో అది ఇల్లీగల్. సో, అక్కడ జెన్యూన్ అది. హుహు. బట్ ట్రాన్సాక్షన్స్ మాత్రం కోట్లలో, వేల కోట్లలో జరుగుతాయి వరల్డ్ వైడ్ చూసుకుంటే. ఓకే. యూకే, హ్మ్. యూరోప్, యూఎస్ ఇలాంటి కంట్రీస్‌లో, యూఎస్ కూడా కాదు. యూఎస్ కూడా నాకు తెలిసి బెట్టింగ్ ఇల్లీగల్ అనుకుంటా. యూరోప్‌లో కొన్ని కంట్రీస్ బెట్టింగ్ ఈస్ లీగల్. హుహు. మీరు చూసే ఉంటారు బెట్ 365 అని చెప్పేసి అవును. కొన్ని సైట్స్ ఇవన్నీ లీగల్. ఓకే. వేల కోట్ల కానీ మన ట్రాన్సాక్షన్ కంట్రీకి కాదు. మన కంట్రీలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్
చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే.